తాజా 30 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రంజుగా సాగుతున్నాయి. అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న మాదిరిగానే టీడీపీ మీద అటాక్ చేస్తున్నారు. మార్చి 31తో ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సభ ఎలా సాగాలో దాదాపుగా జగనే నిర్ణయించిన పరిస్థితి వచ్చింది. ప్రతి అంశం మీద వైసీపీ నుంచి జగన్ ఒక్కరే మాట్లాడుతూ వచ్చారు. గతంలో జగన్తో పాటు రోజా కూడా మాట్లాడేవారు. ఈసారి సమావేశాల్లో ఆమె సభలో కంటే కూడా సభ వెలుపల మీడియాతో ఎక్కువగా మాట్లాడారు. ఈ సమావేశాల చివరి రోజుల్లో కదిరిలో నారాయణ విద్యా సంస్థల్లో 10th క్లాస్ ప్రశ్నపత్రం లీక్ అయిందనే అంశం సభను కుదిపేసింది. ప్రశ్నపత్రం లీక్ అయిందని ప్రతిపక్షం, పరీక్ష మొదలైన తర్వాత వాట్సాప్లో పేపర్ను పెట్టారు కాబట్టి అది మాల్ ప్రాక్టీస్ అని అధికార పక్షం వాదించుకున్నాయి. ఈ అంశంలో జగన్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. గంటా శ్రీనివాసరావు నారాయణ సంస్థల అధినేత, మంత్రి నారాయణరావు వియ్యంకులు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మీద అసెంబ్లీలో జగన్ విరుచుకుపడ్డారు. గంటా శ్రీనివాసరావు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఈయన కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తానని చంద్రబాబుకు మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే జగన్ చిన్నాన్నను ఓడించారు. దశాబ్దాల తరబడి కడప కోటలో వైఎస్ కుటుంబానికి ఎదురు లేదు. అలాంటి చోట ఓడిపోవడం జగన్కు ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇప్పుడు సభలో జగన్ ప్రశ్నపత్రం లీక్ అనే అంశాన్ని బాగా వాడుకుని గంటాను ఇబ్బంది పెట్టారు. గంటా స్వతహాగా నెమ్మదిగా మాట్లాడతారు, జగన్ అటాకింగ్ గా మాట్లాడతారు. ఈ పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావుతో సహా మంత్రులందరికీ జగన్ ఎదుర్కోవడం ఒక సమస్యగా మారిందని చెప్పవచ్చు.